హాయ్ అండి, నమస్తే అందరికీ. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఇది మూడో క్యాంపింగ్ వీడియో మంది. లొకేషన్ ఒకసారి చూడండి. మంచి లొకేషన్లో సెట్ చేశాను. సరే, కారు ముందున కారు పార్క్ చేసుకొని కొంచెం ముందుకెళ్ళి క్యాంపింగ్ చేసుకుందాం. అక్కడ వచ్చండి. లొకేషన్ దగ్గరికి వచ్చాము. ఒకసారి చుట్టూ చూడండి. మంచి లొకేషన్ కోసం ఇప్పటివరకు చూసాము. ఇదైతే బాగానే ఉంది. ఇక్కడ వాటర్ అడిగాను కదా, ఫస్ట్ వాటర్, చుట్టూ గ్రీనరీ. ఈ ప్లేస్ కూడా కన్వీనియంట్గా ఉంది మనకి. సో నైట్కి ఇక్కడే మనం స్టే చేసి ఇక్కడే క్యాంపింగ్ చేసుకుందాం. కర్రల పొయ్యితో సెట్ అవుదని గ్యాస్ స్టవ్ ఇచ్చాను. ఈరోజు స్టవ్ మీద మనం వంట. ఫస్ట్ టీ పెట్టేసుకుందాం. మనం ఒక టైడ్ అయిపోయింది, చాలా దూరం నుంచి వచ్చింది కదా. శనగపలుకులు తీసుకొచ్చాను. డైలీ నాకు అలవాటు కదా ఇది, అందుకే మళ్ళీ ఈరోజు కూడా ఇదే తీసుకొచ్చాను. నెక్స్ట్ చేపల ఫ్రై.
టెంట్ అయితే వేస్తాము. ఇప్పుడు టెంట్ అలాగే వేసుకున్నాం కదా, ఒకసారి చుట్టూ ఏమైనా ఇబ్బందికరంగా ఏముంటుందేమో ఒకసారి చెక్ చేసుకుందాం. నైట్ టైం ఈ చెట్లే కొంచెం భయంకరంగా కనపడతాయేమో. ఇప్పుడు కొంచెం పగలు కాబట్టి, పగలంటే అది ఈవినింగ్ అయిపోయింది, సో ప్రాబ్లం లేనట్టుంది. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి మొత్తం చెక్ చేద్దాం. ఇదే నైట్ టైం కొంచెం డేంజర్గా కనిపించవచ్చు మనకి. సైలెన్స్, ఎవరది? వాటి ప్లేస్కి మనం వచ్చాం కాబట్టి అడుగుతున్నాం. ఏమైంది మీకు? ఇవి ఇప్పుడే భయపడుతున్నాను. నైట్ టైం ఎలాగుంటుంది అమ్మ. వెళ్ళిపోదాం మళ్ళీ మన టెంట్ దగ్గరికి. చూసారు కదా ప్లేస్ ఎలాగుందో. ఇప్పుడు అది ఈవినింగ్ టైం, నైట్ టైం ఎలాగుంటుందో చూడాలి. ఈరోజు కూడా ఒక్కడనే వచ్చాను, ఎవరిని తోడు తీసుకురాలే. ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చూడాలి నైట్ టైం. నేను ఎంత కష్టపడి వీడియోలు చేస్తుంటే కనీసం మీరు లైక్ కూడా చేయట్లేదు. కష్టం మిగులుతుంది. పాములు ఉంటాయి, ఏమైనా ఇబ్బందులు, భయం వేస్తుంది కొంచెం. అక్కడ వాటర్ ఫెసిలిటీస్ అంతా బాగానే ఉంది. వాటర్ కూడా చాలా బాగుంది, ప్యూర్గా ఉంది. ఫస్ట్ టీ పెట్టేసుకొని తర్వాత వంట చేసుకుందాం. కొంచెం గాలి ఎక్కువ వేస్తుంది ఇక్కడ. ఫస్ట్ టీ పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోదాం. ఆగిపోతుంది అది, గాలి కొంచెం వేస్తుంది. ఒక్క అగ్గిపెట్ట తెచ్చాను, ఇది స్టవ్ వెలిగేటట్లేదు గాలికి. ఇక్కడ పెడితే మంట అవ్వదు. టెంట్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాం. టెంట్ బ్యాక్ సైడ్ పెట్టేసుకున్నాం. ఫ్రంట్ సైడ్ అయితే అసలు అవ్వట్లేదు, గాలికి చాలా ఎక్కువ వస్తుంది గాలి. ఆల్రెడీ 6:34 టైం అయిపోయింది. ఆల్రెడీ చీకటి పడుతుంది, కొంచెం 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 ఆల్మోస్ట్ పడుతుంది, చీకటి పడిపోయింది.
ఏం తగలట్లేదు. గాలి అయితే చాలా విపరీతంగా చేస్తుంది ఇక్కడ. నైట్ వంట చేయడం చాలా ఇబ్బంది ఏమో నాకు తెలిసి, కానీ అలాగోలా వంట చేసుకోవాలి, లేకపోతే ఫుడ్ లేకపోతే కష్టం నైట్కి. మంట తగలట్లేదు అస్సలు. మంట చూడండి. ఈ మంట తగలిపోతుంది, అది ఎప్పుడు అవుతుంది? ఓ గాలి తెగేస్తుంది ఇక్కడ. అవసరమైనప్పుడు గాలి అయ్యింది మనకి. గాలి చాలా ఎక్కువ వేస్తుంది. టెంట్ కూడా నిలబడట్లేదు, చూడండి ఎలాగవుతుంది టెంట్. విపరీతంగా వేస్తుంది గాలి. వంట కూడా అయ్యేటట్లేదు ఈరోజు. నైట్ టైం చూడండి టెంట్ ఎంత బాగా కనబడుతుందా, చాలా బాగుంది. టీ అయిపోయిందేమో, ఒకసారి చూసి వచ్చేద్దాం. టీ తాగిస్తే చేపలు ఒకటి తీసుకొచ్చాను. చేపలు, నెక్స్ట్ వేరుశనగ పలుకులు రెడీ చేసుకొని తినేసి నైట్కి పడుకుని పడే. ఇక టైంపాస్ అవ్వట్లేదు. లొకేషన్ అయితే అది బాగానే ఉంది, కానీ ఒక్కడే ఉన్నాను కదా, చిరాకు, చాలా చిరాకు ఉంది. నైట్ టైం చూడండి ఎలా ఉంది ఇక్కడ. ఒక గంట క్రితం అంతా బాగుంది, చూడడానికి చాలా చక్కగా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత దారుణంగా ఉందో. ఈ పక్షులు రోడ్డు గట్టిగా అరుస్తున్నాయి. సగం వీటి వల్ల సగం భయం అవుతుంది. వాటర్ అందాక చూడడానికి చాలా బాగుంది, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఏదో అడవి ప్రాంతంలోకి వచ్చినట్టుంది. పాములు ఉంటాయేమో నిజం భయం వేస్తుంది. ఆగండి, ఇప్పటికే భయం వేస్తుంటే మీరెందుకు అరుస్తున్నారు? దండ పెడుతున్నా, ఆపండి. ఈ చెట్టు మరీ భయంకరంగా ఉంది. ఇది అప్పటికి ఇంటికాడ వాళ్ళు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మనం మాట ఉన్నాం కదా ఇంటి దగ్గర. షడాప్. కారు అడవిలో కారణ జన్ముడు ఎవరు? మనమే. కుక్కలు అరుస్తున్నాయా, నక్కలు అరుస్తున్నాయా అర్థం అవ్వట్లేదు. అవి గాలి బాగా అవుతుంది, కానీ ప్రశాంతంగా, కాకపోతే వంట చేసుకోవడానికి అవుతుంది కాదు. టీ రెడీ అయిపోయింది, టీ తాగేద్దాం ఫస్ట్. వావ్, టీ బాగుంది. టీ కొంచెం ఇంకెక్కువ ఉంది, ఎవరైనా వచ్చినా ఇంకొక ఇద్దరికి సరిపోద్ది టీ.
ఇంతవరకు వీడియో చూసారు, కనీసం లైక్ కూడా చేయలేదు ఇప్పటివరకు. టీ అయిపోయింది. నెక్స్ట్ శనగపలుకులు తీసుకొచ్చాం కదా, దీన్ని రెడీ చేసుకుందాం. నిమ్మకాయలు, ఉల్లిపాయలు, ఇంకేం తీసుకొచ్చాం, మిర్చి, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకుందాం. ఒక్కడనే కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందాం, మరీ ఎక్కువైనా బాగోదు. ఓకే, పక్కన పెట్టేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, లెమన్ కట్ చేసుకొని 4 మిక్స్ చేసుకొని ముందు తినేద్దాం. బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి దీనికి. కొంచెం కారం, సాల్ట్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా హెల్తీ ఫుడ్. ఇది ఈ రోజులు అసలే బాగాలేవు, మనం తినే ఫుడ్ ఏది మంచిది కాదు. సో డైలీ మనం తీసుకునే ఫుడ్ మంచిదైతే ఆటోమేటిక్గా మనకు ఆరోగ్యం వచ్చేస్తుంది. అంత కల్తీ అస్సలు ఏం లేదు వాటర్లో, కానీ సరిపోద్దులే. చూసుకోండి, ఇవి తినేసి చేపలు తీసుకొచ్చాను కదా, ఫ్రై చేయడానికి అసలు గాలి బాగా ఎక్కువ వేసేస్తుంది, మంట తగలట్లేదు. మీ ఇంట్లో పిల్లలు కూడా డైలీ ఇది పెడుతూ ఉండండి. డైలీ అంటే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి పెడుతూ ఉండండి. చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఒకసారి మూన్ లైట్ చూడండి, ఈ వాటర్ మీద పడుతుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఇందులో చేపలు కనబడతాయి చూడండి, ఇది చేప, అదిగో 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 చేప చేప చేప. ఎంత పెద్ద చేపలు ఉన్నాయి అందులో. ఇంకో అదొకటి, ఇక ఇవి 2 చేపలు చూడండి. చూడండి, ఇంకో చేప ఉంది. చాలా చేపలు ఉన్నాయండి బాబు, ఈ వాటర్ నిండా చేపలు ఉన్నాయి. అది మనం పట్టగలమా లేదో ఒకసారి ట్రై చేద్దాం ఉండండి. ఓ, నైట్ టైం సింగిల్గా ఉండాలంటే మామూలు విషయం కాదండి బాబు. నేను కనబడుతున్నాను మీకు, మన ముందే బ్లాక్గా ఉంటాయి, చీకట్లో అసలు కనబడం. ఇప్పుడు కనబడుతుంది చూడండి.
అమ్మ ఇవి చూడండి, కుక్కల్లాగా ఉన్నాయి. ఒక్కసారి నేను సడన్గా వీడియో తీయలేకపోయినా, ఎంత శబ్దం చేసి ఆ తుప్పల్లోంచి వచ్చి ఒకసారి ఎటు వెళ్ళిపోయా తెలీదు. అవి 2 కుక్కలు ఒకదానికొకటి గుద్దులాడుకుంటూ వచ్చాయి, గట్టిగా వెళ్ళిపోయాయి. ఒక్కడే ఉన్నాను కదా, సడన్గా సౌండ్ వచ్చేసరికి భయపడ్డాను. భయం అంటే చిన్నది, అంటే ఈ ఏరియాలో నక్కలే ఉంటాయి కదా, నక్కలు కానీ వచ్చాయేమని. కుక్కలు అయితే కొడితే వెళ్ళిపోతాయి, నక్కలు అలా కాదు కదా, చాలా ఇబ్బంది నక్కలతో. కప్ప అమ్మ, ఒకసారి చూడండి. చేపలు పడ్డానికి ఎవరు నైట్ టైం వచ్చారు ఇక్కడికి. ఓ చాలా పెద్దది అది. ఇటు వచ్చానా, ఇటు వస్తుంది అది, ఇది అటు వెళ్ళిపోతుంది అలాగా. చాలా పెద్దది అది. అది ఒకసారి చూడండి, అది మీకు ఎలా కనబడుతుంది, లైట్లా కనబడుతుందా? కానీ అది మూన్ లైట్, చందమామ. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ సన్లైట్ వాటర్ మీద పడితే చూడండి ఎంత బాగుందో. బాబా బాబా, ఇంకొక గంట పోతే చేపలు పడడానికి వచ్చారని వెళ్ళాను. వాళ్ళు ఎక్కువసేపు పట్టలేకపోయారు, నైట్ టైం కదా. చివరి చూసుకుంటే ఇది చాలా దూరంగా ఉంది వాటర్ది, ఆ చివరికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకెందుకని మళ్ళీ రిటర్న్ నేను వచ్చేస్తాను. మన టెంట్ దగ్గరికి వచ్చాం చూడండి. వచ్చేసాం, మన ప్లేస్కి మనం వచ్చాం. ఇంకా తినేసి శుభ్రం పడుకుని పోవడం బెస్ట్ ఏమో. చేపలు తీసుకొచ్చాను కానీ ఒకసారి చూపిస్తున్నానండి. ఈ చేపలు ఫ్రై చేయాలంటే ఇప్పుడు అర్జెంట్ గాలి ఆగాలి, అది ఆగేటట్లేదు. అయినా సరే అలాగోలా ట్రై చేద్దాం. ఈ వీడియో కోసం చాలా రిస్క్ చేసి కష్టపడుతున్నాం. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టైము 7:28 అయింది, ఆల్మోస్ట్ 7:30. ఇంకొక హాఫ్ అన్ అవర్లో పడుకుని పోదాం. గాలి అయితే గట్టిగా వస్తుంది. పాప మీద ఒకటే కదండి, ఇంకెందుకని పడేద్దాం బయట వాటర్లో. ఆగే మెల్లికి వెళ్ళిపోతుంది వాటర్లోకి ఇది. పాపం దీన్ని ఎందుకు ఇలా దీనికి వేస్ట్ చేయడం, వాటర్లో వదిలేద్దాం. వెళ్ళిపో. వెళ్ళే ఎక్కడ ఉంటావు, వెళ్ళిపో. ఓకే, క్యారెట్ ఒకటి తెచ్చుకున్నా.
గాలి విపరీతంగా కాస్తుంది, అస్సలు ఆగట్లేదు గాలి. అంటే ఎగిరిపోయేటట్టు ఉంది. మనకి చేపలు పట్టడం వచ్చిందంటారు, మనకి చేపలు పట్టడం వచ్చింది. ఇగు ఉరి 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 ఆగే ఆగే ఆగే. ట్రై చేసాం చేప దొరుకుతుందో దొరకదని. లైవ్ ఫిష్. ఓ దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు చూడండి. ఇది ఒకటే కాబట్టి వదిలేయడం బెస్ట్ ఏమో. లైట్ ఫోకస్ దాని మీద వేసి పట్టేశాను మెల్లుగా. వావ్, ఇలాంటివి మరో 10 అయితే భలే ఉంటుంది పులుసుకి. చూద్దాం ఇంకేమైనా దొరుకుతాయేమో, ఇంకేమైనా చేపలు ఉన్నాయేమో ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనండి, ఇంకా పడుకుని పోదాం, ఇప్పటికే లేట్ అయిపోతుంది. ఓన్లీ జాలి ఒకటే వేసుకుంటాను. టెంట్ చూసారు అలా ఊగుతుందో. గుడ్ నైట్ అండి అందరికీ. ఎంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, గుడ్ నైట్. వావ్, పడుకోవడం చాలా బాగుంది.